మన దక్షిణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి అయ్యప్ప స్వామి వ్రతం. ఈ వ్రతం 41 రోజుల పాటు మన మనసు, శరీరం, ఆత్మని పవిత్రం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈరోజు ఈ వీడియోలో మన అయ్యప్ప వ్రత కాలంలో పాటించవలసిన 41 నియమాలు, వాటి ఆధ్యాత్మికత అర్థం గురించి తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్వామి శరణం అయ్యప్ప, శరణం స్వామి, శరణం అయ్యప్ప. అయ్యప్ప వ్రతం ప్రారంభించే ముందు గురుస్వామి నుండి మాల ధరించడం అత్యవసరం. ఈ మాల అంటే మనం భౌతిక లోకాన్ని విడిచి ఆధ్యాత్మికత మార్గంలోనికి అడుగు పెడుతున్నామనే సంకేతం. వ్రతకాలంలో పాటించవలసిన 41 నియమాలు. 1. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి. 2. స్నానం శుద్ధంగా చేయాలి. ఉదయం పూట, సాయంత్రం పూట 2 సార్లు. 3. అయ్యప్ప స్వామి భజనలు, హారతి చేయాలి. 4. తప్పనిసరిగా ఆలయ దర్శనం చేయాలి. 5. శుభ్రమైన వస్త్రాలు మాత్రమే ధరించాలి. నలుపు లేదా బ్లూ రంగు బట్టలు మాత్రమే. 6. మాంసాహారము, మద్యము, సిగరెటు వంటివి పూర్తిగా మానేయాలి. 7. అబద్ధాలు చెప్పడము చేయకూడదు. 8. కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలు లేకుండా ఉండాలి. 9. బ్రహ్మచర్యం కఠినంగా పాటించాలి. 10. సంప్రదాయ ఆహారం మాత్రమే తీసుకోవాలి. అంటే ఉప్పు తక్కువగా, తేలిపాటి అన్నం. 11. రోజుకొకసారి మాత్రమే తినడం చాలా శ్రేష్టం. 12. పరమాత్మ జ్ఞానం జపం చేయాలి. స్వామియే శరణమయ్యప్ప అని ఎక్కువసార్లు జపించాలి. 13. కుటుంబ సభ్యులతో ప్రేమగా, శాంతగా వ్యవహరించాలి. 14. ఇతరులను విమర్శించకూడదు. 15. దానం, సేవ చేయాలి. 16. ప్రతిరోజు అయ్యప్ప చరిత్ర కథలు వినడం లేదా చదవడం. 17. పంచభూతాలను గౌరవించాలి, ప్రకృతిని రక్షించాలి. 18. మంత్ర తంత్రాలలో మునిగిపోకుండా మనసును శుద్ధి చేయాలి. 19. ప్రాణాలకు హాని చేయకూడదు. 20. నిద్రపోయే ముందు అయ్యప్ప ధ్యానం తప్పనిసరి. 21. గౌరవం, వినయం కలిగి ఉండాలి. 22. అశ్లీల పదాలు, సినిమాలు, పాటలు వాటికి దూరంగా ఉండాలి. 23. దేవుని నామస్మరణతో రోజూ గడపాలి. 24. ఇతరుల బాధలో భాగస్వామ్యం కావాలి. 25. వ్రతకాలంలో పాదరక్షకులు ఎక్కువగా ఉపయోగించకూడదు. 26. భోజనం ముందు ప్రమాణం చేయాలి. 27. వ్రతం చేస్తున్న ఇతర భక్తులతో సత్సంగం జరపాలి. 28. ఆడంబరాలు దూరంగా ఉండాలి. 29. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి. 30. దైనందిక విధులు సమయానికి కేటాయించాలి. 31. ఆత్మ నియంత్రణతో జీవించాలి. 32. అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. 33. స్వామి చింతనలో ఉండాలి. 34. ప్రతిరోజు దీపం వెలిగించి పూజ చేయాలి. 35. ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం ఉండాలి. 36. కర్మలో నిజాయితీ ఉండాలి. 37. అహంకారాన్ని విడనాడాలి. 38. హింసాహార ఆహారానికి దూరంగా ఉండాలి. 39. దివ్య చింతనతో రోజు మిగించాలి. 40. మాల కడగరాదు లేదా తొలగించరాదు. 41. అయ్యప్ప స్వామి పాద
యాత్రను సిద్ధంగా ఉండాలి. ఆధ్యాత్మికత పరాకాష్ఠగా భావించాలి. ఓం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ 41 రోజుల నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఇవి మన జీవన శైలిని పవిత్రంగా మార్చే మార్గాలు. ఇవన్నీ ఆచరిస్తే స్వామి అయ్యప్ప అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ ధన్యవాదాలు.